గతంలో ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ గా పనిచేసిన కొమ్మినేని జర్నలిజం విలువలు మర్చిపోయారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. జర్నలిస్టులకు విధి విధానాలు నేర్పాల్సిన వ్యక్తి అమరావతి మహిళల్ని కించపరిచే వ్యాఖ్యల్ని సమర్థించి దిగజారేలా ప్రవర్తించారని అన్నారు. రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాజధాని మహిళలు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు వినతి పత్రం అందజేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో రఘురామను కలుసుకుని రాజధాని మహిళల గురించి, సాక్షి జర్నలిస్టులు చేసిన వ్యాఖ్యల గురించి వివరించారు. రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి లేఖ రాసినట్లు రఘురామ చెప్పారు. ఇక నిందితులపై చర్యలు ఉంటాయని చెప్పారు. డెఫినెట్ గా యాక్షన్ ఉంటుంది. యాక్షన్ అంటే కదా 3 రోజుల క్రితం సాక్షి ఛానల్లో ఆ డిబేట్ లో మరి గతంలో ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ గా కూడా పనిచేసిన వ్యక్తి కొమ్మినేని శ్రీనివాసరావు గారు మరి ఇంత అసభ్యంగా జర్నలిస్టులకి విధి విధానాలు నేర్పించవలసిన వ్యక్తే మరి ఆ పదవి చేసి జర్నలిజం విలువల్ని మర్చిపోయి మరి మహిళల గురించి వ్యక్తి కృష్ణరాజు అనే ఒక నీచుడు నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే సంభాళించవలసింది పోయి ఒక రకంగా వెకిలి నవ్వులు నవ్వుతూ దాన్ని సపోర్ట్ చేయటం అనేది చాలా తీవ్రమైన చర్య. నాగరిక సమాజం ఇటువంటి అసభ్య పదజాలాన్ని సహించదు. మరి నిన్న మొన్న మనం చూస్తున్నాం, రాష్ట్రంలో మహిళా లోకం ఉవ్వెత్తున తమ నిరసనలు వ్యక్తపరచడం జరిగింది. ఎటువంటి సంయమనం ఉండదు ఈ విషయంలో. ఖచ్చితంగా ఈ సంగతి తెలిసిన వెంటనే నేను డీజీపీ గారికి లేఖ రాయటం, వారితోటి తగు చర్యలు తీసుకోవాలని చెప్పడం కూడా జరిగింది. తప్పనిసరిగా రాబోయే 24 గంటలలో నాకైతే పూర్తి విశ్వాసం ఉంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ట్వీట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఆయన ట్వీట్ కూడా ఇవ్వటం జరిగింది. ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో కూడా మహిళా ప్రభంజనం అని చెప్పి చాలా స్పష్టంగా కూడా వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి కాలయాపన లేకుండా ప్రభుత్వం చర్యలు తప్పనిసరిగా తీసుకుంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మొత్తం వాళ్ళ యొక్క ఆ విష ప్రవృత్తి అమరావతి మీద ముందు నుంచి వాళ్ళు ఏ రకంగా విషం చిమ్ముతున్నారో అదే రకంగా మొన్న కూడా మరీ నీచంగా మాట్లాడటం జరిగింది. గతంలో మాట్లాడిన దానికన్నా పరాకాష్ఠకి చేరింది. మరి దారుణంగా బుద్ధి చెప్పిన తర్వాత కూడా ఈ రకంగా ఆ మాట్లాడటం అనేది, ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని ఈ రకంగా ఎంత దారుణంగా ఒక రాజధాని ప్రాంతాన్ని, ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల్ని, పైగా వాళ్ళు కూడా అక్కడే నివసిస్తూ ఈ రకంగా మాట్లాడటం అన్నది అత్యంత హేనీయమైన చర్య. ప్రతి చర్యకి ప్రతి చర్య తప్పనిసరిగా ఉంటుంది. అది ఖచ్చితంగా మరి ఏదో తాళాలు వేసుకుని పారిపోయారంట, డెఫినెట్గా వాళ్ళు దొరుకుతారు. ఖచ్చితంగా నా ఉద్దేశంలో అయితే రాగల 24 గంటల్లో డెఫినెట్గా వాళ్ళని అరెస్ట్ చేయటం జరుగుతుంది. మరి తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టు కూడా ఇటువంటి సందర్భాల్లో మీరు 7 సంవత్సరాల లోపు శిక్షలు అయితే బెయిల్ ఇవ్వచ్చు అని అన్నప్పటికీ కూడా ఇటువంటి ఒక సమాజాన్ని ప్రభావితం చేసి సమాజం మధ్యన ఈ చిచ్చు పెట్టే ఇటువంటి వ్యాఖ్యల్ని ఉపేక్షించే అవకాశం లేకుండా రీసెంట్గా హైకోర్టు తీర్పులు, అలాగే కొద్దిమంది సుప్రీంకోర్టుకి వెళ్తే వాక్ స్వాతంత్రం ఉంది కదా అని నోటుకొచ్చినట్టు వాగటం అనేది ఒప్పుకోరు అని బెయిల్ తిరస్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో వాళ్ళకి 7 సంవత్సరాల లోపు అని చెప్పి రెగ్యులర్గా వెళ్ళే ఈ సుధా ఇలాంటి వాళ్ళందరూ 7 సంవత్సరాల లోపు అని చెప్పి వదలమన్నా కూడా ఖచ్చితంగా బెయిల్ కూడా రాదు ఇందులో. ఎందుకంటే ఒక మహిళ సామాజిక వర్గాన్ని ఈ రకంగా మాట్లాడటం అనేది క్షమార్హం కాదు. వాళ్ళ అరెస్ట్ ఉంటుంది, వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం కూడా ఏమాత్రం లేదు. మరి ఈ దెబ్బకి మరి ఇలాగా అతి వాచాలత ప్రదర్శించే వాళ్ళ నోర్లు మూతపడతాయని ఆశిస్తున్నాం. సాక్షికి సంబంధం లేదంటే, సాక్షిలో మాట్లాడి సాక్షికి సంబంధం లేదంటే ఆ కొమ్మినేని ఖండించుంటే అతను ఇమ్మీడియట్ గా నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఇక్కడ అనుంటే సాక్షికి సంబంధం లేదని నమ్ముండేవాళ్ళు. అనాల్సింది అనేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎంతో కొంత బెనిఫిట్ ఆఫ్ డౌట్ సాక్షి మీద ఉండేది. ఇతని మీద ఎటువంటి అనుమానం లేదు. కృష్ణరాజు అన్నాడు చాలా వరస్ట్గా మాట్లాడతాడు.
అదేదో సంఘం అంటున్నాడు, ఆ సంఘం ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదు. సంఘంలో అన్ని తనే కూడా అయి ఉండొచ్చు. నేను జర్నలిస్ట్ అని చెప్పుకుంటానికి సిగ్గుపడుతున్నాను. ఇటువంటి వ్యధ